2024-26 గాను నాకు అవకాశం ఇచ్చి సంఘ సభ్యులందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించిన వారందరూ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో మా కార్యవర్గ సభ్యులు మరియు చిట్టి మెంబర్స్ చిట్టి కమిటీ సభ్యులతో మరియు మాజీ అధ్యక్ష కార్యదర్శుల సమావేశం నిర్వహించి సంఘానికి ఆదాయాన్ని తేవాలనే ఒక ఉద్దేశంతో మనకు దాదాపుగా 50 నుండి 60 లక్షల చిట్టీల రూపకంగా మనం సంఘానికి సంపాదన రూపంలో తేవడంలో మా కార్యవర్గం చాలా కృషి పడ్డది. మరియు మా సలహా మండలి సభ్యులు కల్వ ఉమాశంకర్ గారు కీలక పాత్ర పోషించి ముందుకు తీసుకెళ్లారు. అలాగే చిట్టి కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2024-26 ప్రమాణ స్వీకారమైన వెంటనే కొద్దిగా మన ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో గల డ్రైన్ వర్క్ చాలా ప్రాబ్లం ఉంది. సరే, ఆ విషయాన్ని మేము మా కార్యవర్గం దృష్టికి తీసుకెళ్లి అప్పటికప్పుడు రిపేర్ చేయించడంలో మా కార్యవర్గంతో చర్చించిన తర్వాత చేయించడం జరిగింది. ఈ సమస్యని మన తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే దాదాపుగా 15 లక్షల రూపాయల పని ఆర్యవైశ్య సంఘ చరిత్రలో ఎప్పుడు కూడా సంఘానికి మున్సిపల్ ద్వారా కానీ ఏ గవర్నమెంట్ ద్వారా కానీ రాలేదు. ఆ రోజు 15 లక్షల ఫండ్ను రిలీజ్ చేస్తే ఏ కాంట్రాక్టర్ ముందుకు రాకపోయిన విషయంలో స్వప్న మేడం గారు చెప్పారు, శోభారెడ్డి గారు ఉన్నారు, మన సంఘ సభ్యురాలు అని చెప్పిన వెంటనే మేమందరము మా ఉపాధ్యక్షులు శివకుమార్ సార్ గారు శోభారెడ్డి గారికి సంప్రదించి మా కార్యవర్గం అందరం కలిసి శోభారెడ్డి అక్క ఈ వర్క్ చేస్తే బాగుంటుంది, ఇది సంఘానికి మీరు చేసిన వాళ్ళు సేవ చేసిన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో ఆ రోజు మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆమె ఆ రోజు 15 లక్షల మున్సిపల్ ఫండ్తో డ్రైన్ వర్క్ చేయడం చాలా సంతోషం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా. శోభారెడ్డి గారు పెద్ద మనసుతో పనిచేశారు. ఇకపోతే తాండూరు మున్సిపల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇచ్చిన తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గారికి ఈ వేదిక ద్వారా అందరు కరతాళతో ధన్యవాదాలు కోరుతున్నాను. అలాగే అభివృద్ధి విషయాలు షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.